హాయ్ ఫ్రెండ్స్, యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. మనం ఈ దినము మరి దేవుని మాటలు మీతో నేను పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను. ప్రతి ఒక్కరూ మరి లాస్ట్ వరకు చూడండి. ఎవరో స్కిప్ చేయదు. స్కిప్ చేస్తే మీకు వారికి అర్థం కాదు దేవుని మాటలు. మరి మన వాక్యం చదువుకున్న స్నేహితులారా, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నాము. మరి స్నేహితులారా, మనకి ఈరోజు మరి దేవుని వాక్యానికి మరి అంశం ఏంటంటే సోమరితనం వల్ల కలిగే నష్టాలు ఏంటి అనే విషయాల కోసం మాట్లాడుకుందాము. స్నేహితులారా, వాక్యం చదువుకుందాము. ముఖ్యంగా 6వ అధ్యాయం 6వ వచనం, సోమరి సీమల వద్దకు వెళ్ళము, వాటి వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోనము. మరి ప్రభునందు దేవుని బిడ్డలాన్ని జ్ఞాపకం చేసుకోండి. సోమరితనము మరి ప్రతి ఒక్కరికి సహజంగా వస్తుందండి. మరి దానిని ఏ విధంగా తొలగించుకోవాలి అనే విషయాల కోసం మాట్లాడుకుందాము. అసలు మరి సోమరితనం వల్ల ఎన్ని నష్టాలు కలుగుతాయి, ఎన్ని ఇబ్బందులు కలుగుతాయి అనే విషయం కోసం మాట్లాడుకున్నాము. మరి ప్రియులారా, ప్రతి ఒక్కరు మరి చూడండి. మరి సోమరితనము సీమల యొద్దకు ఎందుకు వెళ్ళమంటున్నాడంటే దేవుడు, మరి ప్రియులారా, సీమలో మరి ఒక కాలంలో కష్టపడతాయండి, ఒక కాలంలో మరి సుఖపడతాయండి. స్నేహితులారా, సీమలనేవి చాలా బలమైనవి. అవి ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాయి. కష్టపడి మరి వాటి సంపదను పెంచుకుంటాయి. అవి వాటికి ఎవరు నాయకులు ఉండరండి. సీమలకి ఒకటి ఒకటి వెనకతలో ఒకటి ఒకటి వెనకతలో ఒకటి అలా వెళ్తూనే ఉంటాయి. అవి ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాయి. కానీ స్నేహితులారా, సీమలు చూసి మనం నేర్చుకోమంటున్నాడు దేవుడు. మరి మరి సీమలు చూసి నేర్చుకో, అవి ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాయి, అలాగే నీవు కూడా కష్టపడాలి అని దేవుడు చెప్తున్నాడండి. స్నేహితులారా, జ్ఞాపకం చేసుకోండి. మరి సోమరితనం వల్ల ఎన్ని నష్టాలు కలుగుతాయంటే స్నేహితులారా, మనం వాక్యం చూస్తే అన్ని నష్టాలు కలుగుతాయి కానీ లాభాలు ఉండవండి. ఎందుకంటే మరి మన శరీరం చూసుకుంటే, శరీర సుఖం కోసం చూసుకుంటే మన కడుపు దుఃఖపడుతుందని సామెత ఉంటుందండి లోకంలో. మరి అలాగే స్నేహితులారా, మనం కష్టపడి పని చేస్తేనే మనకు కూడా ఇబ్బంది లేకుండా చూసుకోగలుగుతాము. అలాగే మనతో ఉన్నవారిని కూడా, మన కుటుంబాన్ని కూడా సమృద్ధిగా మరి పోషిస్తామండి. అది ఏ పని అయినా పర్వాలేదు, ఏ పని చేసినా లాభమే కలుగును, ఒట్టి మాటలు ఏమిటి కారణములని గత వీడియోలో మనం ధ్యానించాము. స్నేహితులారా, జ్ఞాపకం చేసుకోండి. ఏ చిన్న పని అయినా, ఏ పెద్ద పని అయినా, నీ చేతికి వచ్చింది ఏ పని అయినా సరే దేవుడు చెప్తున్నాడు, శక్తి లోపం లేకుండా చెయ్యు. అప్పుడే నీ ఇంటిలో నీకు లేమి కలగదు, ఇబ్బందులు ఉండవు. నిన్ను చూసిన వారు మరి నీ ఇంటి వారికి నిన్ను చూస్తే సంతోషం కలుగుతుందని దేవుడు చెప్తున్నాడు. స్నేహితులారా, మరి సోమరితనం వల్ల వచ్చే నష్టాలు ఏంటంటే మరి ఇంట్లో చాలా ఇబ్బందులు కలుగుతాయండి. ఇంట్లో కరువు వస్తుంది. అలాగే మరి మన కళలు నెరవేరవండి. మనకి ప్రతి మనిషికి ఏదో ఒక కళ ఉంటుంది. నేను అది చేయాలి, ఇది చేయాలని ఏదో కళ ఉంటుంది. అవేమి జరగవండి, అవి మొక్కలోనే అయిపోతాయి. కాబట్టి స్నేహితుల జ్ఞాపకం చేసుకోండి. మనం కష్టపడి పని చేస్తే దేవుడు అంటున్నాడు 6 దినాలు కష్టపడి 7వ దినాన్ని విశ్రమించమంటున్నాడు. కానీ ఈనాటి క్రైస్తవులు మాత్రం, మన కొంతమందిని చూస్తే మాత్రం అసలు పనే చేయట్లేదండి. పని చేయకుండా కాలయాపన చేస్తూ మరి ప్రతిరోజు మరి అక్కడక్కడ గడుపుతూ ఆడరాని మాట్లాడుతూ ఇలాగే సమయం అంతా వృధా చేసేస్తున్నారు. దేవుడు చెప్తున్నాడు, మీరు సమయాన్ని వృధా చేయొద్దు, జ్ఞానుల వల్లే నడుచుకోండి, అజ్ఞానుల వల్లే నడుచుకోవద్దు అని దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, మీరు ఎంతవరకు మరి వాక్యాన్ని పాటిస్తున్నారో జ్ఞాపకం చేసుకోండి. మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వారు మరి సోమరితనం ఉంటే దయచేసి దేవుని వాక్యం ద్వారా కడుపు విడిచిపెట్టండి, కష్టపడండి. దేవుడు 6 దినాలు కష్టపడమన్నాడండి. 1 దినం 2 దినాలు కాదు, 6 దినాలు కష్టపడి 7వ దినాన దేవుడి సన్నిధిలో కనబడు నేను దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, మనము మన శక్తి ఎంత ఉందో అంత కష్టపడాలండి. కష్టపడితేనే మన శరీరానికి కూడా వ్యాయామంగా పనికొస్తుంది. అలాగే మనం చేసే ఏ చిన్న పనిలో అయినా మనకు మరి కాస్త కోస్త డబ్బులు వస్తుంది. దానివల్ల ఇంట్లో మరి పేదరికం కాకుండా మన పిల్లలే సంపూర్ణంగా సమృద్ధిగా వారికి పెట్టగలం. మనల్ని నమ్ముకున్న మన భార్యకి కానీ, మన తల్లిదండ్రులకు కానీ, మనకే కానీ సమృద్ధిగా మరి తినగలము. సమృద్ధి మరి అలాగే ఇంట్లో కూడా కరువు అనేది ఉండదండి. ఎందుకంటే కష్టపడినని ఇల్లులు చూడండి, కష్టపడిన ఇల్లులు చూడండి ఏ విధంగా ఉంటాయో. కష్టపడిన ఇల్లులు అభివృద్ధిలోకి రావు. వారు మరి ఇల్లులు కట్టుకోలేరు. అలాగే వాళ్ళింట్లో వీళ్ళింట్లో ఉంటారు. కొంతమంది అయితే అద్దెంట్లో ఉంటారండి. కొంతమంది అయితే అసలు
పూరు గుడిసెల్లో ఉంటారండి. ఎందువల్ల అంటే వారు కష్టపడరు, మనస్ఫూర్తిగా కష్టపడి పని చేయరు. దానివల్ల తినడానికి ఇబ్బందే, ఉండడానికి నీడ ఉండదు, అలాగే కట్టుకోవడానికి బట్ట ఉండదండి చాలా చాలా మందిని చూస్తే. కాబట్టి ప్రియులారు జ్ఞాపకం చేసుకోండి. ఉదాహరణకు నేను డైలీ ఒక వ్యక్తిని చూస్తాను. అతను మరి త్రాగుడికి బానిస అయిపోయి వారిని వీరిని అడుక్కొని మరి తాగేస్తాడండి. మరి తను మరి అలాంటి వారికి ఇంట్లో కరువు రాకపోతే మరి సమృద్ధి ఉంటుందండి. దయచేసి జ్ఞాపకం చేసుకుని స్నేహితులారా, మనకు అటువంటి దుర్ దుస్థితి మనకు అవసరం లేదండి. ఎందుకంటే సర్వశక్తి గల దేవుడు మనకు ఉన్నాడు, మనకు ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆయుస్సు ఇస్తున్నాడు. అలాగే మనం కష్టపడితే ఖచ్చితంగా సమృద్ధి ఆహారం మనకు ఉంటుంది. స్నేహితుల జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరూ కష్టపడాలండి. అది ఆడైనా మగైనా ఎవరైనా సరే కష్టపడి పని చేయమని దేవుడు చెప్తున్నాడు. సోమర్థాన్ని దరికే రానివ్వకూడదు. సోమరిపోతులు ఏం చేస్తారంటే కష్టపడాల్సిన సమయంలో కష్టపడరు, అలాగే మరి చేయాల్సిన సమయంలో చేయరండి. దానివల్ల ఇంట్లోకి మరి అప్పులోడు పరిగెట్టి వచ్చినట్టు, అప్పులోడు ఎలాగైతే మన ఇంటికి పరిగెట్టి ఎలా వస్తాడో మన దగ్గర నుంచి వసూలు చేయడానికి, అలాగే కరువు కూడా అలా పరిగెత్తుకుంటూ వస్తుందండి. ఇంట్లో పేదరికము, ఇంట్లో ఏమి ఉండవు, తినడానికి ఉండవు, కట్టుకోవడానికి ఉండవు, మరి నివసించడానికి ఉండదు. జ్ఞాపకం చేసే స్నేహితులారా, మీరు అభివృద్ధిలోకి రావాలన్నా, పేదరికంలోకి పోవాలన్నా మీ చేతుల్లోనూ ఉంది. దయచేసి స్నేహితుడా, ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన దేవుని సహోదరి, జ్ఞాపకం చేసుకోండి, ఎవరైనా సరే కష్టపడి పని చేస్తేనే తప్ప వారి ఇల్లు అభివృద్ధిలోకి రాదు, మరి వారి ఇంట్లో సమృద్ధి ఉండదు. కాబట్టి స్నేహితుల జ్ఞాపకం చేసుకోండి. మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం, మత్తయి సువార్త మరి 25వ అధ్యాయంలో చూస్తాము. దేవుడు అంటున్నాడు, దేవుడు ముగ్గురు వ్యక్తుల్ని మరి పిలిచి ముగ్గురికి 3 తలాంతులు ఇస్తాడండి. ఒకడికి 5, ఒకడికి 3, ఒకడికి 1 ఇస్తాడండి. 5 ఇచ్చినవాడు 5కి 5 సంపాదిస్తాడండి. ఎలా సంపాదిస్తాడో కూర్చుని ఉంటే అవి వచ్చేవండి. ఎందుకంటే అవి అతను ఎంత కష్టపడి మరి వాటి కొరకు తను ప్రయాసపడ్డాడో, మరి 5కి 5 సంపాదించాలంటే బహు కష్టమండి. కానీ తను సంపాదిస్తాడు. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత బల నమ్మకమైన మంచి దాసుడు అని పొగుడుతాడండి దేవుడు. అలాగే రెండో వాడిని కూడా పొగుడుతాడు. మూడో వాడిని చూస్తే వాడికి ఇచ్చిన తలాంతిని ఏం చేస్తాడంటే గొయ్యి తీసి కప్పెడతాడండి. గొయ్యి తీసి కప్పెట్టిన వాడు ఎలాంటి వాడు అంటే సోమరిపోతు వాడు కష్టపడ్డు, అలాగే సాకులు చెప్పి తప్పించుకుంటాడండి. ఏదైనా పని చేయమంటే నాకు ఇది రాదు, నాకు అది నొప్పి ఇది నొప్పి అని చెప్పి తప్పించుకుంటారే తప్ప వారు కష్టపడడానికి ఇష్టపడరు. కాబట్టి స్నేహితులారా, ఆ మూడో వ్యక్తి అలాంటి వాడు. మరి దేవుడిచ్చిన ఆ తలాంతిని ఏం చేస్తాడంటే మరి దానిని అభివృద్ధి పరచుకోక మరి వదిలేస్తాడండి. వదిలేసి దేవుడు మరొకసారి పిలిచినప్పుడు నీవు విత్తని చోట కోయేవాడును, చల్లని చోట కూర్చుకొని వాడును అని తెలిసి నీవు ఇచ్చిన తలాంతిని మరి ఒక రుమాల్లో కట్టేసి దాసాను అని చెప్తాడండి. మరి దేవుడు అంటాడు, బల నమ్మకమైన చెడ్డదాసుడా, మరి నేను ఇచ్చిన తలాంతిని మరి సాహుకారుల దగ్గర పెడితే అది అభివృద్ధిలోకి వచ్చింది కదా, ఎందుకు ఇలా చేసామని చెప్పి వీడిని నరకంలోకి తోసి అంటారు చెప్పి దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడండి. కాబట్టి స్నేహితులారా, మరి సోమర్పతి ఆత్మీయ జీవితంలో ఎదగలేడు, దేవుని సన్నిధికి దగ్గర అవ్వలేడు, పరలోకానికి కూడా దూరం అయిపోతాడు, నరకంలోకి వేయబడతాడండి. మరి దేవుడు కష్టపడిన వారినే పట్టించుకుంటాడు స్నేహితులారా, సోమరపోతులు పట్టించుకోడు. అలాగే భక్తి చేసిన వారిని, మరి దేవుని మీద ఆధారపడిన వారిని, మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడినే దేవుడు పట్టించుకుంటాడు తప్ప మరి సోమరపోతుల్ని, మరి అజ్ఞానులు అవివేకులు మాత్రం పట్టించుకోడండి. స్నేహితులను జ్ఞాపకం చేసుకోండి. మరి ఆ మూడో వాడు గతే మరి సోమరపోతులు అయిన మీలో ఎవరైనా ఉంటే గతి పడుతుందండి. ఎందుకంటే దేవుడు సోమరపోతుకి నరకం వేస్తాడు తప్ప పరలోకాన్ని ఇవ్వడం. దేవుడు ఏం చెప్పాడు? 6 దినాలు కష్టపడమన్నాడు, నీ శక్తి లోపం లేకుండా కష్టపడమన్నాడు. అలాగే మరి స్నేహితులారా, మనం వేరొక దగ్గర చూసినట్లయితే మరి అల్పుల ఎదుట కాదు కానీ రాజుల ఎదుట వాడు నిలిచిన దేవుడు చెప్తాడు సామెతల్లో, కష్టపడిన వాడిని. మరి స్నేహితుల జ్ఞాపకం చేసుకుని మరొక వాక్యం చూసుకున్నట్లయితే అదే మరి మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 10 మంది కన్యకులు ఉంటారండి. 5గురు అంటే జ్ఞానం ఉన్నవారు, 5గురు జ్ఞానములైన వారండి. ఆ జ్ఞానం లేని వారు ఎవరంటే, బుద్ధి లేని వారు ఎవరంటే సోమరపోతులైన కన్యకులండి. మరి ఆ జ్ఞానవంతులైన కన్యకులు ఏం చేస్తారంటే దేవుని కొరకు సిద్ధపడతారు.
కష్టపడతారు. మరి దేవుడు వస్తాడు మమ్మల్ని తీసుకెళ్తాడని ధైర్యంతో వారు ఉంటారో, దేవుడు ఏ అర్ధరాత్రి వచ్చినా అర్ధరాత్రి వరకు మెలకువగా ఉండి దేవునితో పాటు వారు వెళ్తారండి. సోమరిపోతులు ఏం చేస్తారంటే ఒక గోల్ ఉండదు, ఒక ఆసక్తి ఉండదు, ఒక భక్తి ఉండదు, ఒక జ్ఞానం ఉండదు, వారికి ఏమీ పట్టదండి. తిన్నామా పడుకున్నామా అంతే, అంతవరకే సోమరిపోతులు తప్ప మరి దేవుడు ఉన్నాడు, నన్ను పరలోకాన్ని తీసుకెళ్లాలంటే నేను ఏం చేయాలి, దేవుడి మాట నేను వినాలి, దేవుడు ఏం చెప్పాడు కష్టపడమన్నాడు, మరి కష్టపడితేనే మరి నిన్ను అభివృద్ధిలోకి తెస్తానని దేవుడు చెప్పాడు అని ఆలోచనే ఉండదండి. కాబట్టి ఆ బుద్ధి లేని కన్యకలు అలాగుండడు, ముందుగా సిద్ధపడి వెళ్ళకపోవడం వల్ల, సిద్ధపడడం అంటే దేవుడు వస్తున్నాడు నన్ను తీసుకెళ్తాడు అని సిద్ధపాటు లేక వారు మరి ఉండడం వల్ల ఆ ఐదుగురు పరలోకం వెళ్తారు. ఈ ఐదుగురు బుద్ధి లేని వారు, జ్ఞానం లేని వారు, సోమరపోతులైన వీరు నరకంలో వేయబడతారు. కాబట్టి స్నేహితులారా, మనము దేవుడి మాట వినాలండి. ప్రతి ఒక్కరూ దేవుడు చెప్పినట్లు వినాలి. సోమరపోతనాన్ని మన దరిదాపుల్లో రాకుండా చూసుకోవాలి. అది ఎండ వాన మరి మంచ, అది ఏదైనా సరే మనం కష్టపడాలండి. కష్టపడడానికి మనం ఓపిక తెచ్చుకోవాలి. ఓపిక లేకపోయిందా దేవుణ్ణి అడగాలి, ప్రభువా నాకు శక్తినివ్వండి, కష్టపడే శక్తినివ్వండి. అలాగే నేను నా కుటుంబాన్ని ఇబ్బంది లేక నేను పోషించుకోవాలి. నేను నీవు చెప్పినట్లు 6 దినాలు కష్టపడి 7వ దినాన్ని దేవుడి సన్నిధికి దగ్గరగా ఉండాలి అని దేవుడిని అడగాలండి. దేవుడు ఏం చెప్పాడు, ప్రతిదీ నన్ను అడగండి, నేను మీకు అది ఇస్తాను, అది నా చిత్తం అయితేనే అని దేవుడు చెప్తే. కానీ సోమరిపోతులకి భక్తి ఉండదండి, ప్రార్థన ఉండదండి, ఆత్మీయ జీవితం ఉండదు. అలాగే ఇంట్లో మరి ఏముందో ఏమి లేదో అలాంటి పట్టించుకోరు అని జ్ఞాపకం చేసే స్నేహితులారా, అలాంటి జీవితం మనకు వద్దండి. చాలామంది సోమరిపోతులు అయితే మరి వారికి సోమరిపోతనాన్ని ఉంటుంది, అలాగే కష్టపడరు. అలాగే కొంతమంది త్రావుడు కూడా బానిసలు అయిపోతారు, మరి చెడు వ్యసనాలు కూడా బానిసలు అవుతారు. వారి దగ్గర డబ్బులు లేకపోయినా సరే వీళ్ళని అడుక్కొనైనా సరే ఆ సమయానికి వారు తాగేయాలి, కాల్చేయాలి. కాబట్టి స్నేహితులారా, అలాంటి క్రైస్తవులు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో దయచేసి జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకొని ఈ వీడియో ద్వారా మీరు మారతారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. దయచేసి నా స్నేహితులారా, ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా సోమర్తనం ఉందేమో తీసివేసుకోండి. మరి కష్టపడే తత్వం లేకపోయింది అనుకో, దయచేసి మరి సరిచేసుకోండి. దేవుడు కష్టపడిన వారినే పట్టించుకుంటాడు, వారి ప్రార్థన వింటాడు, వారికి ఆత్మీయ జీవితాన్ని ఇస్తాడు, వారికి నిత్య పరలోకం ఇస్తాడండి. కాబట్టి ప్రియులారా, ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడిచ్చిన ఆ మహా సుందరమైన లోకం కావాలన్నా, ఈ లోకంలో మనము మరి సంతోషంగా బ్రతకాలన్నా, మన కుటుంబంలో మనకి గౌరవ మర్యాదలు మనకి దక్కాలన్నా, సమాజంలో మరి మంచి మరి గౌరవాన్ని మనకి చూసిన వారు మనకి ఇవ్వాలన్నా మనం కష్టపడాలి. ఆ కష్టంలో ఉంటూ దేవుణ్ణి వెతకాలి. వెతికినప్పుడు మరి మనం ఆ వెతికిలాటలో దేవుడిని ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలండి. మరి స్నేహితుల జ్ఞాపకించి నాకు పని ఉంది, నేను దేవుడిని విడిచిపెడేస్తాను, దేవుడి సన్నిధికి దూరం అయిపోతాను అనేది ఉండకూడదండి. పని చేయాలి, దేవుడికి ఇచ్చిన సమయాన్ని దేవునికి ఇవ్వాలి, అలాగే పనికి ఇచ్చిన సమయాన్ని పనికి ఇవ్వాలి. మరి దేవుడి బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, ఎడతెగక ధర్మశాస్త్రాన్ని ధ్యానించండి, ఎడతెగక ప్రార్థన చేయండి. మరి ప్రతి ఒక్కరికి దేవుడు మంచి జీవితాలు ఇస్తాడండి, మంచి బ్రతుకులే ఇస్తాడు. దేవుడి మీద ఆధారపడిన వారిని ఎవరిని మరి త్రోసివేసే దేవుడు కాదండి, ప్రతి ఒక్కరికి సమీపంగా ఉండే దేవుడు, అందరినీ ఆదరించే దేవుడు. కాబట్టి ప్రియులారా, ప్రతి ఒక్కరూ మరి ఈ వీడియోని చూడండి, చూసి నాకు సపోర్ట్ చేయండి. మరి స్నేహితులారా, ప్రభునందు ప్రియులారా, మనము సోమర్తనాన్ని మనలోకి రానివ్వద్దండి. మరి దేవుడి చేత నమ్మకమైన మంచి దోషుడా అని పిలిపించుకోవాలే తప్ప చెడ దోషుడా అని పిలిపించుకోకూడదండి. దేవుని పనిలో మనం ముందుండాలి, దేవునికి సంఘ పరిచర్యలే ముందుండాలి, భక్తిలో ముందుండాలి, పని చేసే విషయంలో మన శరీరానికి పని చేయాలి. మనం బ్రతకాలంటే ఖచ్చితంగా పని చేయాలి. స్నేహితులారా, దేవుడు ఇలా తెచ్చేసి నోట్లో పెడేస్తానని చెప్పలేదండి. దేవుడు చెప్పాడు, 6 దినాలు శ్రద్ధగా కష్టపడాలి, 7వ దినాన్ని విశ్రాంతి తీసుకోండి నేను దేవుడు చెప్పాడు. దేవుడు చేశాడు, మనలో కూడా చేయమన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని బిడ్డలైన మీరు మరి కష్టపడండి.
ప్రతిరోజు మరి అది చిన్న పైన అయినా పెద్ద పైన అయినా ఆలోచించొద్దు. మీ చేతికి ఏ పని అయితే దేవుడు ఇచ్చాడో అది మీ శక్తి లోపం లేకుండా కష్టపడండి. అలాగే దేవుడిచ్చిన మరి ఈ జీవితానికి మరి వ్యర్థంగా ఈ జీవితం ఉండకుండా ఉపయోగపడే జీవితంగా మార్చమని దేవుని అడగండి. అలాగే ప్రభునందు ప్రియులారా, ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని ఈ వీడియో ద్వారా మీరందరూ మేలు పొందాలని నేను కోరుకుంటున్నాను. మరి దయచేసి ఈ వీడియో నచ్చిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు Jesus.Swaram.jp. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నేమ్ వి జాన్ పాల్. దయచేసి ఈ వీడియో అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను. మరెన్నో వీడియోలతో నేను మీ ముందుకు వస్తాను స్నేహితులారా. దేవుడిచ్చిన సమయాన్ని వినియోగించుకుంటాను. అలాగే మీరు కూడా వినియోగించుకోండి. దేవుడిచ్చిన ఏ తలాంతి ఇచ్చినా అది గొయ్యి గప్పెట్టకుండా వినియోగించుకోండి. మరి అప్పుడే దేవుడి దృష్టిలో మనం మంచివారుగా ఉంటాము. మన ప్రార్థన వింటాడు. మనకి ప్రతి సమస్య నుంచి విడుదల ఇస్తాడు. కాబట్టి మరి వీడియో మీకు అందరికీ నచ్చితే మరి అనేక మంది షేర్ చేయండి. మీరు అందరూ షేర్ చేస్తేనే మరి వీడియో రికమెండ్ అవుతుంది. మీ అందరూ నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు నేను రావాలని కోరుకుంటూ ఈ వీడియో మీ అందరికీ ఈ వాక్యం మీ అందరి హృదయాల్లో దేవుడు దీవించును గాక.